రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే ఏదైతే ఎన్నికల హామీలుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పష్టత ఇవ్వడం జరిగింది. ముందుగా మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ యొక్క బీజేపీ నాయకులు పురంధేశ్వర్ గారికి బీసీ యొక్క ప్రయోజనాల గురించి ఆలోచించినటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా జనసేన పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందబోతా ఉన్నాయి, బీసీలకి ఈ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గుంటూరు పట్టణంలో బీసీలందరూ కూడా సమైక్యపరిచి ఈ ప్రభుత్వానికి ఏదైతే మనకి బీసీలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఈరోజు అమలుపరచబోతా ఉందో ఆ మీటింగ్ ద్వారా కూడా మరలా భారీ ఎత్తున ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా మరొకసారి పెద్ద ఎత్తున మేము అభినందన తెలపబోతాము. అంటే ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కావాలి అని. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీలకు అది చేస్తాను ఇది చేస్తానని ఫెడరేషన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రాజకీయ పదవులు ఇచ్చారు తప్పితే ఎక్కడా కూడా ఆ వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాల వారు ప్రభుత్వ రూపేణా లబ్ధి పొందినటువంటి అంశం ఒక్కటి కూడా లేదు. కానీ ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏదైతే మేము చేస్తామని చెప్పామో దాన్ని చేయడానికి ఒక ప్రణాళికను ముందుకు తీసుకొని ఈ యొక్క చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ని ముందుగా మన శాసనసభలో ఒక బిల్లు పెట్టిన తర్వాత కేంద్రానికి నివేదిస్తామని చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అట్లానే బీసీ భవన్లు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ భవన్ల ఏర్పాటు కోసం ప్రతి జిల్లాలో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాటిని ఎక్కడా కూడా అడుగు కూడా ముందుకు పడకుండా మూలపడేసినటువంటి సందర్భం. మరలా కూడా బీసీ భవన్లు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. బీసీ భవన్ల ఏర్పాటు వల్ల ఆ జిల్లాలో ఉన్నటువంటి బీసీలు ఒక వేదికగా చేసుకొని వారి యొక్క సమస్యల గురించి కానివ్వండి, బీసీలకి రాబోయేటటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి రావాలో, ఏ విధంగా మనం తెచ్చుకోవాలో ఆలోచన చేసి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి బీసీ భవన్ ఉపయోగపడుతూ ఉంది. అంతేకాకుండా ఆ భవన్లో తక్కువ రుసుముతో పేద వర్గాల వారు పెళ్లి కార్యక్రమాలు చేసుకోవడానికి, శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మా యొక్క అభిప్రాయం. అందులో భాగంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బీసీ భవన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లానే బీసీ స్టడీ సర్కిల్స్లో ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో బీసీ పేద విద్యార్థులు వారికి చదువు కోసం 10 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయమని అధికారులు ఆదేశించడానికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లానే విదేశీ విద్య గతంలో పేద వర్గాల వారు విదేశాల్లో చదువుకునేటందుకు ప్రభుత్వం సహాయం చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పుట్టదాఖలు చేసింది. మరలా దాన్ని పునరుద్ధరించారు. దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఈ యొక్క రిజర్వేషన్ల అమలు కోసం, ఈ యొక్క ఏదైతే బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్టు వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లానే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీటింగ్ గతంలో బీసీల కోసం చట్టం తీసుకొస్తామని చెప్పారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థించి చెప్పారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పారు. బీసీల చట్టాన్ని సెపరేట్గా బీసీల యొక్క చట్టాన్ని తీసుకుంటామని చెప్పారు. దానికి కూడా వారికి
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లానే ఏదైతే జాతీయ వెనుకబడి తరగతుల ఆర్థికాల సంస్థ నుంచి బీసీలకి 100 కోట్ల మేర రాయితీలు తీసుకొస్తామని చెప్పారు. దానికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లానే గురుకుల విద్యార్థుల్లో వైకాపా ప్రభుత్వం పెండింగ్లో పెట్టేటువంటి 110 కోట్లు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులు కానివ్వండి, విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలకు కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన బట్టలు కానివ్వండి, ఆ లోపల ఉన్నటువంటి టాయిలెట్స్ క్లీనింగ్ కానివ్వండి, వాటికి కూడా సుమారుగా 225 కోట్లు విడుదల చేయమని అధికారులు ఆదేశిస్తాం. దానికి కూడా వారికి మేము ప్రత్యేకంగా బీసీలపై శ్రద్ధ కనపరిచినందుకు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ కూడా బీసీలు అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని బీసీలో ఉన్న అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని మేము సమైక్యపరిచి మరొకసారి ఈ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి బీసీలకి సంక్షేమ పథకాలు కానివ్వండి, రుణ రాయితీలు కానివ్వండి, ఏదైతే బీసీ భవనాలు కానివ్వండి, వాటి వల్ల వచ్చే లాభాలు కలిగేటువంటి ప్రయోజనాలని వారందరూ వివరించి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి స్వయంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఎప్పుడు ఏర్పాటు చేస్తారు సార్ ఈ సభ? ఈ కొంత టైం తీసుకొని ఏదైతే చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ పెడతా ఉన్నారు కదండి, అది పెట్టాలి కదా మన అసెంబ్లీలో. పెట్టిన తర్వాత వెంటనే మేము 2 వారాల్లో ఏర్పాటు చేస్తాం. అప్పుడు కొంచెం మాకు కూడా అది అందరికి కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. అంటే మనం చేస్తామని పని ఎంత స్పీడ్గా చేయగలుగుతున్నామో ఈరోజు నాకు ఈ ప్రభుత్వం చూపించింది. ఏదైతే ఏ వర్గాలకైతే అణగారిన వర్గాలని గత ప్రభుత్వం పక్కన పెట్టి ఇంకా అణిచేసింది, ఎక్కడా కూడా వాళ్ళని ఆర్థికంగా నష్టపోయేటువంటి పని చేసిన తప్పితే ఎవరు కూడా బీసీ వర్గాల్లో ఆర్థికంగా ముందుకు వచ్చే విధానాన్ని ఎక్కడ అమలుపరచలేదు. ఇసుక అమ్ముకోవడం, సారా అమ్ముకోవడంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం సరిపోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని ఎక్కడా పట్టించుకున్న పాపానం పోలేదు. కానీ ఈ ప్రభుత్వం 100 రోజుల్లోనే చెప్పింది చేయడానికి ముందుకు వచ్చింది, చేసింది అమలుపరచడానికి అధికారులు ఆదేశిస్తూ ఉంది. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరికీ లబ్ధి చేకూరే విధంగా 100% లబ్ధి చేకూరే విధంగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు కృషి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ సెలవు. శ్రీనివాస యాదవ్ గారు చట్టసభలకు పోయే అవకాశం ఉందా లేదా? మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆదేశిస్తే అదే చేస్తాడు శ్రీనివాస్ యాదవ్. అంటే లీక్ అవుతున్నాయి, కొన్ని పేర్లు మాత్రమే వస్తున్నాయి. అంటే మీ సైడ్ లీకులు మేము సమర్థించాం, నమ్మం లీకులు. అంటే ఒకే బ్రాండ్ లీకులు పేర్లు లీక్ అవుతున్నాయి. పార్టీ అందరికి న్యాయం చేస్తుంది. న్యాయం చేసినప్పుడు డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. డెఫినెట్గా న్యాయం చేస్తుంది నమ్మకం ఉంది. డెఫినెట్గా మీరు చెప్పినటువంటి విధంగా ముందుకు వెళ్తాం. అవును సార్, ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా. ఇక్కడ పెట్టడం గొప్ప విషయం కాదు. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు కదా. ఇక్కడ ఆమోదించి పంపిస్తే పార్లమెంట్ చేస్తుంది. మనం పంపలేదు సార్. మన ముందు స్టెప్ వేస్తే మన వెనక అందరూ వస్తుంది. మొట్టమొదటి అడుగు మన ఆంధ్రప్రదేశ్. అన్ని మార్పులు వస్తాయి సార్. చంద్రబాబు గారు, మోదీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ముందు నాయకత్వంలో అన్ని మార్పులు అమల్లోకి వస్తాయి.